పదండి సార్, ఇప్పుడు టేస్ట్ చూడండి. గ్రాహకుడు మళ్ళీ ఇంకొక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. ఈసారి ఇంకా ముఖాన్ని విచిత్రంగా పెట్టాడు. ఏమైంది సార్, ఇంకొంచెం ఉప్పు వేయనా? నోరుమోయి పిచ్చిదానా, ఉప్పు వేయి ఎంత వేయాలో తెలీదా? మామేం చూస్తున్నావు నాది, నీతోనే మాట్లాడుతున్నాను. అన్నంలో ఇంత ఉప్పు ఎవరైనా వేస్తారా అసలు? టింగు కూడా అతని భార్యలాగా నటించడం మొదలెట్టాడు. ఏమండి క్షమించండి, ఈసారి నుంచి ఇలా అవ్వదు. ఈరోజు అన్నంలో వెడ్రికలు ఎందుకు పడలేదు? ఖరీదైన షాంపూ వాడుతున్నావా నువ్వు? అవునండి. డబ్బులు ఏమైనా చెట్లే కాస్తున్నాయా? అయ్యే బాబోయ్, నన్ను క్షమించండి, నా తప్పైపోయింది. ఈ రోజు మొదటిసారి అన్నంలో వెంట్రుకలు లేవు, అందుకే వదులుతున్నాను. కానీ రేపటి నుంచి గుర్తు పెట్టుకో, పప్పులో వెంట్రుకలు ఉండాల్సిందే ఖచ్చితంగా, అర్థమైందా? దీంతో లంబు టింగులు కంగారు పడ్డారు. వాళ్ళ ధాబాకు వచ్చింది ఒకే ఒక గ్రాహకుడు. అతను కూడా వీళ్ల చేత ఎలాంటి పనులు చేయిస్తున్నాడంటే వాళ్ళిద్దరిక చేసేదేమీ లేకపోయింది. అతను వాళ్ళ మొదటి గ్రాహకుడు. అతను ఏదైతే చెప్తున్నాడో వాళ్ళు నిశ్శబ్దంగా ఆ పనులన్నీ చేస్తున్నారు.